పార్వతి, అమ్మగారు, ఇదిగో ఈ కలసం జాగ్రత్తగా భద్రపరచు. రేపు సూర్యోదయం అవగానే స్వామివారికి అభిషేకం చేయాలి. అప్పుడే ఉపవాస దీక్ష విరమించినట్టు. అర్థమైందా? అర్థమైనదమ్మగారు. పెద్దబాబు, ప్రధాన అర్చకుల వారి ఆశీర్వాదం తీసుకుందుగాన్రా. పద రా. ఇలా తీసురా, ఇక్కడ పెట్టు. అరే కానిండిరా, కానిండి. అరే కుమార్, ఏంట్రా ఇది? సెంటర్ లో పెట్టాలరా. ఇది ఎక్కడ పడితే అక్కడ పెట్టడం కాదు, సెంటర్ లో పెట్టాలి. అలాగే అలాగే. తొందర కాని, టైం అయిపోతుంది. నువ్వేంట్రా తుడుచుకుంటా కూర్చున్నావు? వేషం ప్రాక్టీస్ చేసావా? చేశాను సార్. ఏం చేశావు? అది ఏంటి? అది పరమేశ్వరుడు కోపంగా ఉన్నాడని నువ్వు లోపలికి వెళ్ళడానికి సందేహిస్తావు. బయటే ఉన్న భటులు నువ్వేమైనా తప్పు చేశావని పచ్చి రూపంలో వాళ్ళు నిన్ను అడుగుతారు. అర్థమైందా? అర్థమైంది సార్. ఏమర్థమైంది? గంగ్రీతో తలవడం కాదు. ఏంటి? ఏంట్రా ఏమైంది? అదే సార్, శివపార్వతి పాత్రలకి ఇద్దరు అనుకున్నాం కదా, వాళ్ళతో లేచిపోయారు సార్. ఏంట్రా నువ్వు అనేది? అవును సార్, ఆ సుధా మల్లిగాడు ఇద్దరు ప్రేమించుకున్నారు. మేకప్ రూమ్ లో రెడీ అవుతున్నారు అనుకున్నాం. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఈ లెటర్ రాసి వాళ్ళిద్దరు లేచిపోయారు సార్. ఇది చూడండి సార్. కొంప ముంచారు కదరా. ఈ ముక్క మనతో చెబితే నాటకం అయిన తర్వాత గుళ్ళో మనమే పెళ్లి చేయించే వాళ్ళం కదరా. డ్రామా క్యాన్సిల్ అయిపోయినట్టే కదా సార్. నోరు ముయ్యిరా అప్రాచుడా. రేయ్, ఈ విషయం దేవాలయ ధర్మకర్తలకు తెలిస్తే మన నెత్తి మీద కొబ్బరికాయలు కూడా చంపేస్తారు. ఇదేంట్రా, నా కర్మ ఇలా కాలిపోయింది. నాటకాలు వద్దు వద్దని మా అమ్మ మా తమ్ముడు చెప్తూనే ఉన్నారు. నేను విట్టేగా. ఇప్పుడు శివపార్వతులు ఎక్కడ దొరుకుతారా? రేయ్ వెతకండ్రా, వెతకండ్రా, శివపార్వతులు వెతకండ్రా. రేయ్ ఇంకా చూస్తారా? పదండ్రా. రేయ్ రండిరా. రేయ్ ఆ మేకప్ పొడేమో గెడ్డం నేసం తీసుకురాలా. ఇంకా అమ్మాయి, పరమేశ్వరి పాత్ర చేస్తావా? నేను చేయను. చెయ్యదా? అదేంటబ్బా ఎవరు అడిగినా చేయను అంటున్నారు? అదేం దేం పాత్ర? ఈ అమ్మాయి ఏదో బాగున్నట్టుంది. ఇదిగో అమ్మాయి, వస్తున్నా. నన్నేనా మీరు కేకేసి పిలిచింది? నిన్నే. ఈ వేషమేంటి? ఓ ఈ వేషమా? చెప్తా గానీ చూడు, చూడ్డానికి పార్వతీదేవిలా ఉన్నావు. మేము గుళ్ళో నాటకం వేస్తున్నాం. పరమేశ్వరి పాత్ర చేస్తావా? పార్వతిలో ఉండడం ఏంటి? మా అక్క పేరు పార్వతి. అవునా? ఇంకా సంతోషం. అమ్మాయి వేషం వేస్తావా? ఏంటి నానా? పాట పాడమంటే పాడతాను. వేసాలంటే ఆ మాటలు గట్రా చెప్పడం నాకు రాదు. అవన్నీ వెనక నుంచో పక్క నుంచో చెప్తావు. ఆయన ఇప్పుడంతా ప్రాంప్టింగే కదా, అలా విని ఇలా చెప్పాడమే. ఈ అబ్బాయి కరెక్ట్ గా ఉంటాడు, అడుగుదాం. బాబు చెప్పండి. మీరేమనుకోకపోతే ఒక మాట అడుగుతాను. పర్వాలేదు, అడగండి. మహాశివరాత్రి సందర్భంగా గుళ్ళో నాటకం వేస్తున్నాం. దానికి ఇన్ఛార్జి కమ్ డైరెక్టర్ నేనే బాబు. ఓ వెరీ గుడ్. కాకపోతే ఒక సమస్య వచ్చి పడింది బాబు. శివుడి వేషం వేసే మల్లిగాడు వెళ్ళిపోయాడు.
మీ రూపురేఖలు బాగున్నాయి. ఆ పాత్ర మీరు ధరిస్తే వాట్? రిక్వెస్ట్ మాత్రమే బాబు, ప్లీజ్. పోయినేడు సీతమ్మ గారి పాత్రేసావు కదక్కా. అదంటే మన మాస్టర్ గారు వారం కట్టబడి నేర్పించినారు. నువ్వు అని తల్లి డైలాగ్ తగ్గించైనా సరే నాటకం పూర్తి చేద్దాం. ఒప్పుకోక నువ్వు అమ్మవారికి మొక్కడం వల్లే అమ్మవారి పాత్రేసే భాగ్యం దక్కినదే. ప్రసాదమే కాదనవు, పాత్ర కాదంటావు చెప్పు. ఏసం వెయ్యాలని అనిపిస్తుంది, కానీ మనసులో భయం ఎత్తంది. సరిగ్గా చేయకపోతే నువ్వు చెప్తానంటే చాలమ్మా, నీతో సరిగ్గా చేయించుకునే బాధ్యత మా డైరెక్ట్ గారు చూసుకుంటారు. అడ్డగిలే ఆ? రా. ఆ. ఆ. ఆలోచించకు నాన్నా, చేస్తాను అని చెప్పు. అమ్మా నేను అమ్మా శివుడి వేషం. ఓంకార నామమే పరమావధిగా ఉచ్చరించే ఈ మహాశివరాత్రి పర్వదినాన పరమేశ్వరుడి పాత్రను ధరించే అదృష్టం వెతుక్కుంటూ వచ్చిందంటే నువ్వు ధన్యుడు అయినట్టే పెదబాబు. అమ్మ చెప్పింది అక్షరాల నిజం. ఆ దేవదేవుడే నీకు వరం ఇచ్చాడు. పెద్దబాబు, శంకరుడి పాత్రకి 100% సరిపోతాడన్నయ్య. బ్రో, నన్ను యాక్టింగ్ చేయమంటే ఎర్రక్కొట్టేస్తాను. కాళ్ళు విరగొట్టుకుంటావు. బావకైతే క్లాసికల్ డాన్స్ వచ్చు, పబ్బు డాన్స్ పనికిరాదయ్యా. ఆపుతావా? నాటకం ఎన్నింటికి మొదలవుతుందండి? ఇప్పుడు 5 అయింది కదమ్మా, 7 కానీ చీకటి పడుతుంది, అప్పుడు మొదలు పెట్టేస్తాం. శివరాత్రి జాగరణ చేసే భక్తులందరికీ మహాప్రసాదంగా మీరు నాటకాన్ని అందిస్తున్నారు. గౌరీ, వదిన. నాటకం పూర్తయ్యాక వాళ్ళ అవసరాలేంటో చూడు. అలాగే వదిన. చాలా సంతోషం. రండి బాబు, వెళ్ళొస్తామమ్మా, రండి. రేయ్, నువ్వేంట్రా తోకలాగా? మీరేగా సార్ ఫాలో అవ్వమన్నారు. ఫాలో అన్నది ప్రోగ్రాన్ని, నన్ను కాదు. అమ్మ పార్వతి, సరు, స్టేజ్ మీద అలానే జనాలు నవ్వుతారు. నాది దక్షుడు పాత్ర అమ్మా. అంటే మా డైరెక్టర్ గారు. ఎరా, నేనేం రాఘవేంద్రరావునా రాజమౌళినా? రేయ్, పెద్ద వేషాలు వేయకు. ఇందులో సగం స్టేజ్ మెచ్చాయి, పండుద్ది వేషం. ఆ, అమ్మా, నువ్వు ముందుగా ఏం చేయాలంటే, ఆ మహాదేవుడు తపస్సు చేసుకుంటుండగా వెళ్ళి పాదపద్మములకు నమస్కరించి, అంటే కాళ్ళకు మొక్కి. రేయ్, అడిగిందా? కట్ చేస్తా. ఆ, అమ్మా, ఈ వెద విషయంలో నా బాడీ లాంగ్వేజ్ అలాగే ఉంటుంది. నీకు సీన్ అర్థమైందిగా? పూజ చెయ్యాలి. పూజంటే ఎట్టా సీను? నువ్వింట్లో ఎన్ని పూజలు చేయలేదక్కా. మీ తమ్ముడా చాలా హుషారుగా ఉన్నాడు. ఇంట్లో దేవుడి ఫోటోలకు చేస్తావు కదమ్మా, ఇక్కడ నీ దేవుడికి చేస్తావు. అర్థమైంది కదమ్మా? ఇప్పుడు చాలా బాగా అర్థమైనట్టుందా సారు? మా అక్క ఈ పాత్ర దున్నెత్తాది. చాలా సంతోషంగా ఉంది. పదరా పంది. నేను నందిని కదా సార్. ఒరేయ్, అందుకే పదమన్నాను. ఓవర్ యాక్షన్ చేయకు. పద, ముందు శివుని రెడీ చేయాలి. అమ్మా, నువ్వు రెడీ అవ్వమ్మా. అమ్మగారు, పెద్దబాబు గారు అందరినీ నాటకం చూస్తారక్క. నువ్వు చాలా బాగా చెయ్యాలి.
అమ్మోరి పాత్రను ధరిస్తే అదృష్టం వరిస్తుంది. మన బోటి పేదోళ్లకు ఏ రోజు ఏడవకపోతే ఆ రోజు అదృష్టం ఉన్నట్టు అంతే. దేవుడి మీద భారం వేసి ఈ నాటకం చేస్తున్నాను. నిజ జీవితంలో ఎట్టాకో గెలవలేకపోయాను. ఈ నాటకంలో అయినా గెలుస్తానో లేదో చూడాలా. నువ్వు గెలుస్తావక్క, కానీ రేయ్ సారం రెడీ చేసినట్టేనా? రెడీ చేశానమ్మా. రేయ్ ఇదేంట్రా చేతికి పారాయణ రాయలేదు? అని డైరెక్టర్ గారు చెప్తారు, తొందరగా కానీరా. ఇప్పుడే రాసేస్తానమ్మా. కర్మ, అసలే ఆయన ముత్తుకుంటుంటాడు అవతల, ఏం చెప్పలేము. రేయ్ నువ్వు తొందరగా నేను ఏదో ఒకటి మేనేజ్ చేస్తా. సరేనా సార్? చేయి చెప్పండి సార్, పారనే రాయాలి. సార్ చేయి చెప్పండి. పార్వతి నుదుటిన చేర్చాలనుకున్న కుంకుమ పక్కన పెట్టాల్సి వస్తుంది. అందరికీ నమస్కారం. మహాశివరాత్రి పర్వదినాన జాగరణ చేయడానికి వచ్చిన భక్తులందరికీ ఈ నాటకం కనుల పండుగగా ఉంటుందని కాంక్షిస్తూ ఈ ప్రోగ్రాముని మొదలు పెట్టబోతున్నాం. థ్యాంక్ యూ. నమః సర్వధమన నమః శమిత మదన నమః శాంతి సదన
పెద్దబాబు గారే శివుడి వేషం వేశారన్నమాట. పార్వతిలో మా అక్కే వస్తుందని అమ్మగారు తెలుసా? ఆదిశంకరుడు యోగ దీక్షలో సంవత్సరాలు తరబడి తపస్సు చేస్తుండగా అతన్ని తొలిసారిగా చూసిన దినము నుండి మైమరచిపోయి పరవశించిపోయి రోజు వచ్చి పాద పూజ చేసుకుంటుంది దక్షుని కుమార్తె దాక్షాయణి. మామ్, పార్వతి. డాడ్, పార్వతికి గెటప్ బాగా సూట్ అయింది కదా? అవును చిన్నబాబు, పార్వతి ఇలా వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వావ్, సూపర్ అంకుల్. ఊహించని మలుపంటే ఇదేనేమో. పెదబాబుని అభ్యర్థించినట్టు పార్వతిని కూడా వేషం వెయ్యమని అడిగినట్టున్నారు. అంతే అయి ఉంటుంది. ఈ చీపురాటిని పట్టుకుని తన్నాలి. దేవ శివుడి వేషం వేస్తున్నాడు రమ్మని ఫోన్ చేసింది. కానీ వంట చేసుకుని బ్రతికేదాన్ని దేవ పక్కన పార్వతిలా. ఛీ! మీ పాత సేవకు అనుగ్రహించండి. పెద్దబాబు గారు, సృష్టి కళ హృదయమిలా ఊగే హోయలు చిలుకు లయల కులుకు సోయగాల ఊయలా చాంగు భళ చమకు చమకు తడుకు బెడుకు సృష్టి కళ పార్వతి, హృదయమిలా ఊగే హోయలు చిలుకు లయల కులుకు సోయగాల ఊయలా సంబరాల చుంబనాల రూపంలా. అమ్మ పార్వతి, డైలాగ్ 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 చెప్పమ్మా. స్వామి, నీకోసమే నేను. స్వామి, మీకోసమే అనునిత్యం వచ్చి పాదసేవ చేసుకుని సేద తీరుతున్నాను. ఎవరు నువ్వు? హిమగిరి అధిపతి, ప్రజాపతి, ధనాభాండాగారాలు కొండలుగా ఉన్న దక్ష మహారాజు గారి పుత్రికను దాక్షాయిణిని. దాక్షాయిని? అవును స్వామి. దాక్షాయిని? అవును స్వామి. సతీ అని పిలిచినా పలికెదను. అది ఇంకో నామమే అయినా వాస్తవం మాత్రం ఇదే. మీ పాద పద్మముల చెంత శాశ్వతంగా ఉండిపోయి మీ సతీమణిలా చలామణి అయిపోవాలన్నదే నా హృదయకాంక్ష.